హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం జీకే బిట్స్ కొన్ని చూద్దాం. కోళ్ల పరిశ్రమలో భారత కోళ్ల పరిశ్రమ పితామహుడు బివి రావు. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐజత్ నగర్, ఉత్తరప్రదేశ్ చెందినవారు. ఎన్ఈసిసి ప్రదేశం న్యూఢిల్లీ. గుడ్లు పెట్టే కోళ్లను ఏమని పిలుస్తారు? లేయర్స్. మాంసాన్ని ఇచ్చే కోళ్లు బాయిలర్స్. ప్రపంచ కోళ్ల పరిశ్రమలో భారత స్థానం 5. ప్రపంచ గుడ్ల ఉత్పత్తిలో భారత స్థానం 3. ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అనేవారిని పిలుస్తారు? ఇందిరా గాంధీ. గుడ్లు పెట్టే కోడి వయసు 16 నుంచి 20 వారాలు. మాంసాన్ని, ఇది ఇంపార్టెంట్ మనకి, గుడ్లు పెట్టే కోడి వయసు 16 నుంచి 20 వారాలు. మాంసాన్ని ఇచ్చే కోడి వయసు 5 నుంచి 9 వారాలు. కోళ్ళు ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడాన్ని ఏమని పిలుస్తారు? పెంకింగ్, కానిబాలిజం. కోళ్లలో తలపై గల తురాయిలను కత్తిరించడాన్ని ఏమని పిలుస్తారు? డుబ్బింగ్. కోళ్లలో ముక్కును కత్తిరించుటను డీబికింగ్. ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. 17 నుంచి 20 వారాల మధ్యలో గుడ్లు పెట్టే చిన్న కోడి పెట్టని ఏమని పిలుస్తారు? పుల్లెట్. ఆంధ్ర పరాన్నజీవులను నిర్మూలించుటను ఏమని పిలుస్తారంటే డీవార్మింగ్. అవస్కార రంధ్రం ద్వారా గుడ్లతో కూడిన గర్భాశయం వెలుపలికి రావడం ప్రొలాప్స్. మెయ్య వేయడం. ఆరోగ్యవంతమైన కోళ్ల నుండి అనారోగ్యం గల కోళ్లను వేరు చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కల్లింగ్. నెక్స్ట్ వచ్చేసి 100 గ్రాముల కోడి మాంసంలో 20% ప్రోటీన్లు, 25% కొవ్వు, 109 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. కోళ్ళు గ్రుడ్డుని పొదుగుతున్నట్లు ప్రవర్తించడాన్ని ఏమని పిలుస్తారంటే బ్రూడినెస్. గుడ్ల కోసం పెంచే కోడిని వెట్ లెగ్ హార్న్. గుడ్లు పెట్టి సమర్థవంతమైన కోడి, మనకి ఇది ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్. మాంసాన్ని ఇచ్చే కోడి రోడ్ ఐలాండ్ రెడ్. ఇతర కోళ్ల జాతులు ఫ్లైమాత్రా, బ్రాహ్మా, కొచ్చిన్, న్యూహాంప్షైర్, సస్సెక్స్ మొదలగునవి. భారతదేశంలో ఉపయోగించే హైబ్రిడ్ లేయర్స్ బాబ్కాక్, హిస్సెన్క్స్, హైలైన్. భారతదేశంలో ఉపయోగించే బ్రాయిలర్స్ ఏమని పిలుస్తారు? వెకాంబు, రాస్. కోళ్ళలో వచ్చే బ్యాక్టీరియల్ వ్యాధులు. కోళ్ల కలరా, రూప్, క్రానిక్ రెస్పిరేటరీ వ్యాధి. కోళ్లలో వచ్చే వైరస్ వ్యాధులు రానిగేట్, మారెక్స్, కంబోరో. కోళ్లలో వచ్చే శిలీంధ్ర వ్యాధులు ఆస్పర్జిల్లస్, ఆప్సోటాక్సికోసిస్, మోనిలియాసిస్, థ్రష్. కోళ్ల బ్యాక్టీరియా వ్యాధులు, కోళ్ల వైరస్ వ్యాధులు, శిలీంధ్ర వ్యాధులు. కోళ్ళలో మనకి ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాతులో సంపర్కం ఉండును. ఎగిరే పక్షుల్లో సంపర్కం ఉండదు. ఎగరలేని పక్షుల్లో సంపర్కం ఉండును. కోడిగుడ్డు పొదిగే కాలం 21 రోజులు. ఎగిరే పక్షుల్లో సంపర్కాంగం ఉండదు. ఎగరని పక్షుల్లో సంపర్కాంగం ఉండును. డిఫరెంట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా మీరు. నెక్స్ట్ వచ్చేసి చేపల పరిశ్రమలు. చేపల అధ్యయనం ఏమని పిలుస్తారు? ఇక్తియాలజీ. పెంపకాన్ని ఫిషికల్చర్. ఉత్పత్తిని నీటి విప్లవం. చేపల అధ్యయనం ఇక్తియాలజీ అని పిలుస్తారు. చేపల పెంపకాన్ని పిసికల్చర్. ఉత్పత్తిని నీటి విప్లవం, బ్లూ రెవల్యూషన్. అతిపెద్ద చేప రైనోడాన్. చిన్న చేప పీడోసిప్టిస్ ప్రొజెనిటికా. విషపూరిత చేప స్టోన్ ఫిష్. విద్యుత్ చేప టార్పిడో. వేగవంతమైన చేప సెయిల్ ఫిష్. పులుస ఇండియన్ షాడ్, హిలీసా. రుచికరమైన చేప కొర్రమేను. డాగ్ ఫిష్ స్కోలియోడాన్. ఎగిరే చేప ఎక్సోసిటస్. సముద్ర గుర్రం హిప్పోకాంపస్. సక్కర్ ఫిష్ ఎకినిస్. డిప్నియో చేపలను ఉత్పత్తి చేసే చేపలు అంటారు. ఇవి విచ్ఛిన్న విస్తీర్ణను చూపును. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ చేప టార్పిడో నందు
విద్యుత్ అవయవాలు కండరాలు రూపాంతరం చెంది ఉంటాయి. బెంగాలీలకు ప్రీతికరమైన చేప హిల్సా. అనాడ్రోమాస్ వలసను చూపే చేప పులస. కెటడ్రోమస్ వలసను చూపే చేప ఏల్ చేప ఎంగిల్లా. క్యాట్ ఫిష్ నందు చర్మం శ్వాసాంగాలుగా పనిచేయును. తెలంగాణ రాష్ట్ర చేప కొర్ర మేను. చెన్నా పంక్టస్ దంచాశ్రీనామ. మగ సముద్ర గుర్రంలో భ్రూకోశం ఉండును. ఒమేగా కొవ్వు ఆమ్లాలు గల చేపలు సార్డినెల్లా, సాల్మన్, ట్యూనా. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గించును. చేప ఎరుపు ఫిష్ గ్వాను. ఎండిన సొర చేపల చర్మం షాగ్రీ. చేపల వాయు కోసం లభించేవి ఐసిన్ గ్లాస్. బీర్ పరిశ్రమలో వాడతారు. సోర చేప కాలంలో నూనెలో విటమిన్ ఏ లభించును. కాట్ చేప కాలంలో నూనెలో విటమిన్ డి లభించును. మంచినీటిలో గల పొడవైన చేప వాలుగా ఒల్లగట్టు. చేపలు పట్టుకోవడానికి వాడే పడవలను ఏమని పిలుస్తారంటే క్రాఫ్ట్. చేపలు పట్టుకోవడానికి వాడే వలలు గేర్. చేపలు పట్టుకోవడానికి వాడే వలలను నైలాన్తో తయారు చేస్తారు. అన్ని రకాల చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో కలదు. మంచినీటి చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో కలదు. సముద్ర చేపల ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో కలదు. సొరచేప పిల్లలను పెడుతుంది, యూరియాని విసర్జిస్తుంది. సంపర్క దండాలను కలిగి ఉంటుంది. చేప మాంసం మెడకు ఆహారం. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్ బిట్స్ అండి. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.